మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఖర్జూరం, నెయ్యి ఈ రెండు కూడా వేటికవే సాటి, కానీ ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండిటి కాంబినేషను, ఈ కాంబినేషన్తో మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. అలాగే ఏ సమస్యల్లో దీన్ని ఏ రూపంలో తీసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంటే మీ ఇంట్లో మీరే ఒక గొప్ప టానిక్ని, ఒక అద్భుతమైనటువంటి టానిక్ని తయారు చేసుకొని వాడుకోబోతున్నారని అర్థం. చూడండి, ఈ కాంబినేషన్స్ చాలా ముఖ్యం. కొన్ని ఆహార సమ్మేళనాలు వీటిని తినటం వల్ల వాటి రుచి కానీ, అలాగే వాటి శక్తి కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగి మీకు పూర్తి స్థాయిలో వాటి ఆ శక్తియుక్తులు మీకు అందుతాయి. ముఖ్యంగా పోషకాహారం గురించి చాలామంది ఆ పోషకాహారం తినాలని అనుకుంటారు, కానీ తినలేరు. అంటే ఆకలి లేకపోవటం వల్ల కానీ, లేదా రుచి లేకపోవటం వల్ల కానీ, లేదా అసిమిలేషన్ లేకపోవటం కానీ, ఇలాంటి సందర్భాలలో ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ ఆహారాల తాలూకు పూర్తి స్థాయి శక్తులు మీకు అందుతాయి. ఇది ఆరోగ్య రహస్యం. ఈ ఆరోగ్య రహస్యమే ఖర్జూరం, అలాగే నెయ్యి. ఈ రెండు కూడా శక్తివంతమైనటువంటి ఆహారాలు. వీటిని మీరు తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో మీరు ఆ ఆరోగ్యాన్ని, అలాగే అన్నిటికీ మించి వాటి ఉపయోగాల్ని పొందొచ్చు. ఇది ఆయుర్వేదం చెప్పేటటువంటి అద్భుతమైన కాంబినేషన్. మరి ఈ నెయ్యి, ఖర్జూరం వీటి కాంబినేషన్ ఏమిటి, ఇది వరుసగా తెలుసుకుందాం. అంటే నెయ్యి, ఖర్జూరం ఈ రెండింటిని కలిపి తీసుకున్నారనుకోండి, అంటే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తీసుకుంటే ఏమవుతుంది అంటే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఒక దాని తాలూకు శక్తి మరొక దాంట్లోకి వస్తుంది. ఇదొక మంచి టెక్నిక్. ఇలాగ రెండింటిని కంబైన్ చేసి తీసుకోవటం వల్ల ఖర్జూరంలోనేమో ఫైబర్ ఉంటుంది, ఇంకా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇక నెయ్యి మీకు తెలిసిందే, దీని శక్తి సామర్థ్యాలు అపారం. ఇలాగ ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల దీని రక్తపోటుని సమతుల్యం చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అచ్చం నెయ్యి తీసుకున్నాను అనుకోండి, కొంత కొలెస్ట్రాల్ రిస్క్ ఉంటుంది. అదే ఖర్జూరం కలుపుతున్నారు కాబట్టి దాంట్లో ఫైబర్ ఉంటుంది, నెయ్యిలో ఫైబర్ ఉండదు కదా. ఇది ఇక్కడ టెక్నిక్. మరోవైపు నెయ్యి శరీరంలోని ఆ మంచి కొలెస్ట్రాల్ని కూడా సమతుల్యం చేస్తుంది. అంటే మనకు కొంత కొలెస్ట్రాల్ అవసరం, మంచి కొలెస్ట్రాల్ అవసరం, దానికి ఈ నెయ్యి అనేది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం, ఎందుకంటే దాంట్లో ఏడీఈకి అని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు కలుగుతాయి. కాబట్టి ఈ రెండింటిని మనం కంబైన్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ తక్షణమే శరీరానికి దీని ద్వారా శక్తి అందుతుంది. ఇది చాలా ముఖ్యం. చాలామంది శక్తి లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ శక్తి కోసం నాన్ వెజిటేరియన్ డైట్ ఇలాంటి తింటూ ఉంటారు. దాంతో కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, కానీ దాంతో ఇబ్బంది ఏంటంటే దాంట్లో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ కానీ, ఇతర రిస్క్లు కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ ప్లాంట్ బేస్డ్, అంటే ఈ రెండింటిని మీరు కలిపి తీసుకోవటం వల్ల, అంటే ఖర్జూరం ప్లస్ ఈ నెయ్యి రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల మీకు తక్షణమే శక్తి వస్తుంది. అలాగే దాని వల్ల వచ్చేటువంటి విటమిన్లు ఇవన్నీ కూడా మీకు అందుతాయి. శరీరానికి ఇలాగ ఇమ్మీడియట్ మీరు శక్తి కావాలనుకున్నప్పుడు ఆ సహజమైనటువంటి చక్కెరలు తీసుకోవాలి. సహజమైన చక్కెరలు అంటే ఆర్టిఫిషియల్ కాకుండా ఉండేటటువంటి ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్. దానికి ఈ ఖర్జూరం ప్రసిద్ధి. శక్తివంతమైనటువంటి ఈ ఖర్జూరాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటున్నారు. దీంతో మీకు సస్టైన్డ్ పవర్, అంటే స్థిరమైనటువంటి శక్తి అనేది అందుతుంది. ఈ కలయిక స్టామినాను పెంచడానికి సహాయపడుతుంది. స్టామినా అంటే అటు జనరల్ స్టామినా, అలాగే సెక్సువల్ స్టామినా, ఈ రెండింటిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్నాక్ ఐటమ్ కింద మీరు తీసుకోవచ్చు. దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఉంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మామూలు నెయ్యి కొంతమందికి అరగదు, కానీ ఖర్జూరం కలిపారు కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా మీ శరీరానికి అందుతాయి. అలాగే చర్మం, అలాగే జుట్టు కూడా దీంతో ఆరోగ్యంగా మెరుస్తుంది. అయితే మరి ఈ రెండింటి కలయికలో ఉండేటువంటి సైన్స్ ఏమిటి అంటే, ఒకటి త్వరిత శక్తి, చెప్పుకున్నట్టుగా ఖర్జూరంలో ఉండేటువంటి సహజ చక్కెరలు వెంటనే శరీరంలోకి చురుగ్గా వెళ్తాయి. అలాగే నెయ్యిలో ఉండేటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఎక్కువసేపు మీకు శక్తి అనేది ఉంటుంది. దీని తిన్న తర్వాత చాలాసేపు మీకు హ్యాపీగా అనిపిస్తుంది, అంటే సాటిటీ అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి కదా, వాటిలాగా కాకుండా ఇది సహజమైంది కాబట్టి ఒక మంచి ప్రత్యామ్నాయం. అయితే మరి ఈ శక్తి కోసం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, సింపుల్గా ఖర్జూరాన్ని నెయ్యిలో కాస్త భర్జితం, అంటే వేయించి తీసుకోవచ్చు. ముందు నెయ్యిని ఒక బాండల్లో తీసుకోండి, ఖర్జూరాన్ని దాంట్లో వేసి కాసేపు వేయించండి. ఆ వేడికి ఆ నెయ్యి బలవంతంగా ఖర్జూరంలోకి వెళ్తుంది. ఇలాగా ఖర్జూరాన్ని నెయ్యిలో కలిపి, లేకపోతే స్మూతీ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఖర్జూరాన్ని నెయ్యితో కలిపి ఒక రకమైనటువంటి ఎనర్జీ బార్గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఏదో రూపంలో మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇలా శక్తేనా అంటే, దీనికి మరొక అద్భుతమైన శక్తి ఉంది, అంటే అద్భుతమైన ఉపయోగం ఉంది. ఇదే జీర్ణక్రియ. ఇది మీకు ఆ జీర్ణక్రియకి కూడా తోడ్పడుతుంది. అంటే డైజెషన్ అనేది చాలా ముఖ్యం. ఆ డైజెషన్కి మీకు ఇది సహాయపడుతుంది. ఇది అత్యంత కీలకమైనది. అంటే డైజెషన్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది మీకు.
నెయ్యిలో ఉండేటువంటి కొవ్వులు జీర్ణ వ్యవస్థ తాలూకు ఆ లోపల ఇన్నర్ గోడలు ఉంటాయి కదా, ఆ గోడల్ని ఇన్నర్ లైనింగ్ని లూబ్రికేట్ చేయడానికి సహాయపడతాయి. ఇది ఆహారం సులభంగా ఈజీగా కదలడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇక నెయ్యి కొన్ని రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే జీర్ణ ఎంజైమ్లని ఉత్పత్తిని పెంచుతుంది, ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఆహారాన్ని చిన్న చిన్న ముక్కల కింద విచ్ఛిన్నం చేయడానికి, అలాగే పోషకాలని గ్రహించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఖర్జూరాలు చెప్పుకున్నాక ఫైబర్, ఈ ఫైబరు మనం ఏర్పడటానికి సహాయపడుతుంది, అలాగే జీర్ణ వ్యవస్థని సక్రమంగా ఉంచుతుంది. ఖర్జూరంలో ఉండేటటువంటి ఆ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కోలాల్లో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా పెరుగుదలకి ఫైబర్ అనేది సహాయపడుతుంది. ఇది మొత్తం డైజెస్టివ్ హెల్త్కి ముఖ్యం. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియని చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో ఏది తిన్నా మీకు వంట పడుతుంది. రెగ్యులర్గా ఈ నెయ్యి అలాగే ఖర్జూరం దీన్ని తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS అంటారు, అలాగే లోపల కొంతమందికి అల్సర్స్ తయారవుతూ ఉంటాయి. ఇలాంటి జీర్ణాశయాంతర వ్యాధులు, లోపల అల్సర్స్ తయారవటం, ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. నెయ్యి అలాగే ఖర్జూరం దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేనా, దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇది ఎముకల్ని కూడా బలపరుస్తుంది. కాంబినేషన్ అనేది ఇది ఒక అమేజింగ్ విషయం. చాలామందికి దీనిపైన అంతగా ఇటు ఐడియా వెళ్ళదు. ఎందుకంటే ఖర్జూరంలో మీకు తెలిసి కాల్షియం ఉంటుంది, అలాగే కాల్షియం అబ్జార్ప్షన్కి మెగ్నీషియం అవసరం, అది కూడా ఈ ఖర్జూరాల్లో ఉంటుంది. కాబట్టి ఖర్జూరాల్లో కాల్షియము, మెగ్నీషియం, ఇంకా భాస్వరం, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ముఖ్యమైన ఖనిజాలు ఈ ఎముకల బలానికి అవసరం. కాబట్టి ఖర్జూరం తినడం ద్వారా ఎముకలు స్ట్రెంథెన్ అవుతాయి, అలాగే ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా అవసరం. ఖర్జూరాలు ఇలాగా మీకు న్యాచురల్గా ఈ మూడింటిని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఇక విటమిన్ K, ఇది ఎముకల్లో ఆ కాల్షియాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఎముకల బలాన్ని పెంచుతుంది. అంటే ఈ విటమిన్ K మళ్ళీ నెయ్యిలో ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ K నెయ్యిలో ఉంటుంది కాబట్టి ఇది విటమిన్ K వల్ల కాల్షియం అబ్జార్ప్షన్కి ఇది సహాయపడుతుంది నెయ్యి తీసుకోవటం ద్వారా. అలాగే రక్తనాళాలు, ఆ మృదు కణజాలాల్లో కాల్షియం బిల్డప్ నిరోధించడానికి కూడా ఇది సహాయపడుతుంది. నెయ్యిలో ఉండేటటువంటి ఆ కొవ్వులు కొన్ని కరిగే విటమిన్లు చెప్పుకున్నట్టుగా ADEK దాని శోషణకి సహాయపడతాయి. అలా అంటే AD మెయిన్గా ఉంటుంది కాబట్టి ఎముకల ఆరోగ్యానికి ఇది ముఖ్యం. అంటే నెయ్యిలో ఉండేటువంటి ఆ కరిగే నేచర్ వల్ల D అనేది అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఎముకలు స్ట్రెంథెన్ అవుతాయి. రెగ్యులర్గా ఇలాగ దీన్ని తీసుకోవటం వల్ల ఆ ఎముకల సాంద్రత పెరుగుతుంది. అలాగే ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలని మీరు నివారించుకోవచ్చు. అయితే ఎముకల కోసం ఈ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అంటే ఖర్జూరాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా నెయ్యిలో వేయించి తినొచ్చు, అలాగే లేదా స్మూతీగా తినొచ్చు, లేదా సింపుల్గా డిప్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు, లేదా నానబెట్టి కూడా తీసుకోవచ్చు. అంతేనా, అతి ముఖ్యమైన మరొక ఉపయోగం ఉంది. ఈ కాంబినేషన్ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఖర్జూరాల్లో విటమిన్ C లాగా ఈ శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటాక్సిడెంట్ అన్నీ ఏం చేస్తాయి, శరీరంలో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి, అంటే కణ నష్టం నుంచి రక్షిస్తాయి. దీంతో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇక నెయ్యిలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే బ్యూటారిక్ యాసిడ్. ఇది ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తగ్గిస్తుంది. వాపు తగ్గటం వల్ల రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఖర్జూరంలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు అలాగే నెయ్యిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇవి రెండూ కలిసి శరీరాన్ని రోగాల నుంచి మనని కాపాడతాయి. కాబట్టి ఈ రెండింటి కాంబినేషను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తూ కణ నష్టం నుంచి మనని కాపాడుతుంది. దీంతో వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి దాడి చేయకుండా ఇది అడ్డుకుంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా మీకు జలుబు, దగ్గు ఇలాగ సీజనల్గా వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ కాంబినేషన్ మీకు హెల్ప్ అవుతుంది. అయితే మరి దీన్ని ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలా తీసుకోవాలి? సింపుల్, ఖాళీ కడుపుతోటి 2 లేదా 3 ఖర్జూరాల్ని కాస్త నెయ్యిలో వేయించి తినడం మంచిది. లేదా స్మూతీ లాగా కూడా మీరు తీసుకోవచ్చు, లేదా డిప్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదా ఇతర పండ్లతోటి దీన్ని మిక్స్ చేసి కూడా దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఏంటంటే ఆఖరికి తీయటి పెరుగులో కూడా ఈ ఖర్జూరాలు నెయ్యి కలిపి కూడా తినచ్చు. చాలామందికి తట్టదు, కానీ మంచి అద్భుతమైన రుచికరమైనటువంటి కాంబినేషన్ ఇది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కాంబినేషన్కి మరొక మంచి మేజర్ యూజ్ ఉంది. ఇదేంటంటే చర్మ సంబంధ సమస్యల్ని ఇది పరిష్కరిస్తుంది. అనేక స్కిన్ డిసీజెస్ చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కదా, ఇవి చర్మానికి ఒక తేమను అందిస్తాయి. అలాగే ఆ చర్మం తాలూకు కణాలకి ఇది నరిష్మెంట్ని ఇస్తుంది. నెయ్యిలో ఉండేటువంటి బ్యూటారిక్ యాసిడ్ అనేది ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చర్మం పైన ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఆ ప్రాసెస్ దాన్ని అడ్డుకుంటుంది. ఇక ఖర్జూరం దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆ చర్మాన్ని నష్టం నుంచి రక్షిస్తూ ఉంటాయి. అలాగే ప్రోజీరా అంటే ముందస్తు వృద్ధాప్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. చర్మంలో అనేక రకాల అంటే ప్రతికూలతలు దాడి చేస్తూ ఉంటాయి. ఖర్జూరంలో ఉండేటువంటి విటమిన్ C అనేది ఆ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో ఆ చర్మానికి మరమ్మతు జరుగుతుంది.
అలాగే కొల్లాజన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. నెయ్యిలో మళ్ళీ కొవ్వులు ఉంటాయి అనుకున్నాం కదా, ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి, అంటే పొడిబారటం ఇలాంటి సమస్యలు నివారిస్తాయి. ఖర్జూరం ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు చర్మానికి మెరుపునిస్తాయి. ఇలాగ నెయ్యి ఖర్జూరం కాంబినేషన్ తోటి చర్మం తాలూకు పూర్తి ఆరోగ్యం మీకు సొంతం అవుతుంది. దీంతో ముడతలు ఇలాంటివి ఇబ్బంది పెట్టవు. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మంచి యవ్వనపు కాంతి మీ సొంతం అవుతుంది. అయితే చర్మం కోసం ఈ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఖర్జూరాలని నెయ్యిలో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా ఎక్స్టర్నల్ కూడా దీన్ని వాడచ్చు. అంటే ఖర్జూరం నెయ్యి రెండు కలిపి ప్యాక్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఖర్జూరాన్ని ఏదన్నా నూనెలో బాయిల్ చేసి నెయ్యితో కలిపేసి మాయిశ్చరైజర్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. నెయ్యిలో కొన్ని ఖర్జూరాలని మీరు నానబెట్టి ఆ నూనెని మసాజ్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు. ఏదైనా ఒక ఎలర్జీ ఉంటే అప్పుడు ముందు మీకు ఏమైనా అనుమానం ఉంటే ఎక్స్టర్నల్గా వాడేటప్పుడు చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకొని అప్పుడు వాడుకోవచ్చు. అప్పుడు అంతగా ఇబ్బంది ఉండదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ నెయ్యి ఖర్జూరం దీని కాంబినేషన్కి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంటే బ్రెయిన్ హెల్త్కి ఇది సహాయపడుతుంది. నెయ్యి ఖర్జూరాలు కలిపి తీసుకోవటం వల్ల మెదడుకి మేలు జరుగుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయనుకున్నాం, ఖర్జూరాలనేమో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయనుకున్నాం. ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల దీన్ని బయో అవైలబిలిటీ పెరుగుతుంది, అంటే మెదడుని ఆరోగ్యం ఉంచడానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అనుకున్నాం కదా, ఇవి మెదడు తాలూకు కణాలకి నరిష్మెంట్ని ఇస్తాయి, ఇంకా మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. అందుకే మనం అనాదిగా ఈ నెయ్యిని వేసుకోవడం అనేది ఆచారంగా ఉంది. ఖర్జూరంతో కలిపితే దాని పవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెయ్యిలో ఇంకా బ్యూటారిక్ యాసిడ్ కూడా ఉంటుంది అనుకున్నాం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇక ఖర్జూర విషయానికి వస్తే దీంట్లో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఈ రెండు కూడా నరాల కణాల తాలూకు ఆరోగ్యానికి సహాయపడతాయి. పొటాషియం, మెగ్నీషియం ఈ రెండు కూడా. దీంతో నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. ఖర్జూరంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి మెదడు తాలూకు కణాలని నష్టపోకుండా కాపాడుతూ ఉంటాయి. అయితే ఈ మెదడు ఆరోగ్యానికి స్పెసిఫిక్గా ఎందుకు యూజ్ అంటే, ఇది నెయ్యి ఖర్జూరం రెండు కలిపి తీసుకోవడం వల్ల ఫోకస్ పెరుగుతుంది, అభిజ్ఞ. అలాగే దీని అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కోగ్నిటివ్ పవర్ పెరుగుతుంది. ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవన్నీ పెరుగుతాయి. ఈ రెండింటిని ఇలా కలిపి తీసుకోవటం వల్ల ఆ నరాల మధ్య ఉండేటువంటి సినాప్సిస్ బలపడుతుంది. ఇది జ్ఞాపక శక్తికి చాలా చాలా అవసరం. నెయ్యి ఖర్జూరం రెండు కూడా మెదడులో ఉండేటటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇది వయసుతో వచ్చేటువంటి మతిమరుపుని నివారించడానికి సహాయపడుతుంది. మరి మతిమరుపుని తగ్గించుకోవడానికి ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి అంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో 2 లేదా 3 ఖర్జూరాన్ని నెయ్యిలో వేయించి తినడం అనేది ఒక పద్ధతి. లేదా ఖర్జూరాలు, నెయ్యి అలాగే ఇతర పండ్లు కలిపి స్మూతీ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అయితే దీన్ని మరీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా దీన్ని వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఏదైనా ఎలర్జీస్ ఉంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్జూరాలు, నెయ్యి ఈ రెండింటి కాంబినేషన్ అనేది స్టామినాను పెంచడానికి ఒక ఆరోగ్యకరమైన మంచి ఆహారం. మెయిన్గా పిల్లలకి ఇవ్వచ్చు, అలాగే వృద్ధులకి ఇవ్వచ్చు, మధ్య వయసులు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇలాగా ఈ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్కి ఆయుర్వేదంలో ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అంటే కొన్ని పదార్థాన్ని కలిపి తీసుకోవటం వల్ల ఆ పదార్థాల తాలూకు శక్తియుక్తులు బాగా పెరుగుతాయి. అలాంటి వాటిలో ఇది ఒక మంచి కాంబినేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని అంశాలు మీకు ఉపయోగపడతాయి లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ని క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.